రష్యాలో బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఉన్న పవర్ అంతా ఇంతా కాదు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానానికి సైతం ఇప్పుడు ఒక కాలజ్ఞానం వణుకు పుట్టిస్తుంది. మరి ఆ కాలజ్ఞానం ఎవరిది? ఈ కాలజ్ఞానం 2025లో ఏం జరగబోతుంది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లబోయే ముందు ఏ కాలజ్ఞానంపై మీరు విశ్వసిస్తున్నారు? బ్రహ్మంగారు, బాబా వంగా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నామని ప్రపంచమంతా ఎదురు చూస్తుంటే రాబోయేది భయంకరమైన కాలమని ఓ పాపులర్ జోస్యం చెబుతోంది. ఇది ఇలాంటి జోస్యం కాదు. ప్రపంచానికి జోస్యం పవర్ ఏంటో చెప్పిన బాబా వంగా ఊహించిన విషయాలు, ఖండాలను మసి చేసే యుద్ధాలు, భూమిని ముంచేసే ప్రకృతి విలయం, ఇలా రాబోయే కాలం మానవ చరిత్రలో సంచలన మార్పులకు కారణమవుతుందని షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు బాబా వంగా. నిజానికి 2025 సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని అన్నారు. మరి ఇవన్నీ ఒట్టి మాటలేనని కొట్టి పారేయగలమా? ప్రపంచంలో పరిణామాలు ఓ జోస్యానికి బలం చేకూరుస్తున్నాయా? 2025లో జరిగే అత్యంత భయంకరమైన యుద్ధం కారణం. రాబోయేదంతా వినాశనమేనా? మనుషులంతా నశించిపోతారా? భూమి మనుగడ ఇక కష్టమేనా? ఇప్పటి వరకు ఊహిస్తున్న డూమ్స్ డేకు రోజులు దగ్గర పడ్డాయా? మరో నెల రోజుల్లో కళ్ల ముందుకొస్తున్న కొత్త సంవత్సరమే మన అంతానికి ఎంట్రీ పాయింటా? ప్రపంచమంతా నమ్ముతున్న ఓ జోస్యాన్ని వింటుంటే ఈ భయాలన్నీ నిజమేనని నమ్మాల్సి వస్తుంది. రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వంగా షాకింగ్ జోస్యం చెప్పింది. ఆమె చెప్పిన మాటలు తేలికగా కొట్టిపారేయలేం. ఎందుకంటే 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వంగా చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమై కనిపించాయి. అందుకే రాబోయే కాలం గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తోంది. 2025 ఘోర కలిని చూపిస్తుందనే కంగారు పుడుతోంది. ప్రస్తుతం పెద్దగా కనిపించిన కమ్యూనిజం భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏలుతుందనే జోస్యం నుండి యూరప్లో యుద్ధాలు, తెల్లవాళ్లకు ముస్లిం రాజుగా మారడం, భూమి బద్దలైపోవడం వంటి భారీ షాక్ ఇచ్చే అంశాలు ఆమె ప్రిడిక్షన్ లో ఉన్నాయి. 2025లో యూరప్లో భయంకరమైన యుద్ధం జరుగుతుందని, ఇది చాలా విధ్వంసానికి కారణం అవుతుందని, ప్రపంచ నాశనానికి ఇదే మొదలని బాబా వంగా జోస్యం చెప్పారు. 2043 కల్లా ప్రపంచమంతా కమ్యూనిజం చేతుల్లోకి. బాబా వంగా బతికున్న కాలంలో ఓ ఇంటర్వ్యూలో రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి చెప్పింది. అలాగే కమ్యూనిజం ప్రపంచాన్ని ఏలుతుందని అంచనా వేసింది. దీన్ని బట్టి పుతిన్ నాయకత్వంలో కమ్యూనిజం ప్రపంచ ఆధిపత్య శక్తిగా అవతరిస్తుందని తెలుస్తోంది. ఆమె జోస్యం ప్రకారం 2043 కల్లా ప్రపంచమంతా కమ్యూనిజం చేతుల్లోకి వెళ్తుంది. ఇది 2025లోనే ప్రారంభం అవుతుంది. దీనికి 2025లో జరిగే అత్యంత భయంకరమైన యుద్ధం కారణం అవుతుందని కూడా బాబా వంగా అంచనా వేసింది. 2025లో యూరప్లో ఘోరమైన యుద్ధం జరుగుతుందని, ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని, భారీ స్థాయిలో ధన ప్రాణ నష్టం వాటిల్లుతుందని ఆమె ఊహించింది. ఈ జోస్యంలో నిజం ఎంతనేది అటుంచితే ప్రస్తుత పరిస్థితులను బట్టి కమ్యూనిస్టు దేశాలైన రష్యా, చైనాలకు అమెరికాకు మధ్య ఆధిపత్య పోరు పీక్స్ లో ఉంది. ఇటీవల పుతిన్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు ఇచ్చిన ఆయుధాలు రష్యా లోపల ప్రయోగిస్తే అది భయానక యుద్ధానికి దారితీస్తుందనే సూచనలు ఉన్నాయి. దానికి నాటో దేశాలు, అమెరికా, యూరప్ కంట్రీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా పుతిన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా M16 మాజీ చీఫ్ రిచర్డ్ డీర్లవ్ కూడా దీనిపై యూకే PM కు సూచనలు చేశారు. పుతిన్ యూకేపై యుద్ధానికి దిగుతారని హెచ్చరించారు. 2076 నాటికి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం, ఇక ఐరోపాలో యుద్ధం గురించి బాబా వంగా అంచనాతో పాటు 2043 నాటికి యూరప్ ముస్లింల పాలనలోకి వస్తుందని, 2076 నాటికి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం తిరిగి వస్తుందని అంచనా వేశారు. అంటే కమ్యూనిస్ట్ కంట్రీలుగా ఉన్న రష్యా, చైనాలు ప్రపంచాన్ని ఏలుతాయనే అనుమానాలకు ఇది బలం చేకూరుస్తుంది. బాబా వంగా 2025లో ఐరోపాలో క్రూరమైన యుద్ధాలు జరుగుతాయని హెచ్చరించింది. ఇదే విషయాన్ని నోస్ట్రాడమస్ గా పాపులర్ అయిన 16వ శతాబ్దానికి చెందిన మిచెల్ డి నోస్ట్రాడామ్ కూడా చెప్పాడు. ఐరోపా భూభాగాలు క్రూరమైన యుద్ధాల్లో పాల్గొంటాయని హెచ్చరించాడు. ఇది భారీ విధ్వంసం, భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేశాడు. అయితే పుతిన్ ప్రారంభించిన ఉక్రెయిన్ యుద్ధం ఈ అంచనాలను నిజం చేస్తున్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక నోస్ట్రాడమస్ చెప్పిన విషయాల్లో పురాతన ప్లేగు శత్రువుల కంటే ఘోరంగా నష్టాన్ని కలిగిస్తుందని కూడా చెప్పాడు. ఇది బ్రెజిల్లో అగ్నిపర్వతాల బూడిద, భారీ వరదలతో సహా ఇతర విపత్తులను సూచిస్తుంది. అలాగే
1943 నాటికి యూరప్ ముస్లింల వంశం అవుతుందనే ఊహకు బలం చేకూరుస్తూ మిడిల్ ఈస్ట్ యుద్ధంలో భాగంగా ఇరాన్తో పాటు కొన్ని ఇస్లామిక్ దేశాలు యూరప్ కు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాయి. బాబా వంగా చెప్పిన వాటిలో దాదాపు 85% నిజమైన పరిస్థితి. ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్ట్రడామస్ కన్నా ఎక్కువ ఖచ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేసింది. బల్గేరియాకు చెందిన బాబా వంగా 1996లో తన 85వ ఏట చనిపోయిన బాబా వంగా ఇప్పుడు జరుగుతున్న చాలా పరిణామాలు ఆమె బతికున్నప్పుడే అంచనా వేసింది. చిన్నప్పుడు వచ్చిన ఓ భయంకర పెను తుఫానులో కళ్లు పోగొట్టుకున్న బాబా వంగా దూరదృష్టితో భవిష్యత్తు పరిణామాలు చూసిందని, ఆమె చెప్పినట్లు ఖచ్చితంగా జరుగుతున్నాయని చాలా మంది నమ్ముతారు. దానికి తగ్గట్లే ఆమె చెప్పిన వాటిలో దాదాపు 85% నిజంగా జరగడమే ఇప్పుడు అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. 2 లోహ విహంగాలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని బాబా వంగా 1989లో చెప్పిన తర్వాత 2001 సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్స్ పై జరిగిన దాడి దానికి నిదర్శనంగా నిలిచింది. అలాగే 1950లో సముద్రపు అలలు భూభాగాన్ని కబళించి వేస్తాయని చెప్పడం, 2004 డిసెంబర్ 26వ తేదీన ఇండోనేషియా సుమిత్రా దీవులను సునామీ కుదిపేయడాన్ని ప్రపంచంలో అంతా చూశారు. వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయని, అగ్నిపర్వతాలు బొసల కొడతాయని చెప్పింది. దానికి తగ్గట్లే ప్రస్తుతం క్లైమేట్ చేంజ్ మనిషి మనుగడకే ప్రమాదాన్ని తెచ్చే స్థాయిలో పెరిగింది. ఎల్ నినో, లా నినోలు గతి తప్పాయి. సముద్ర వ్యవస్థల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మంచు కొండలు కరిగి అకాల వర్షాలు వరదలకు కారణమవుతున్నాయి. భయంకరమైన ఎండ భూమిని కాల్చేస్తుంది. చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. ఈ ఏడాది వచ్చిన భీకర వరదలు, వర్షాలు రికార్డు స్థాయిలో నష్టాన్ని మిగిల్చాయి. ఈ సంవత్సరం నమోదైన వేడి ఇది వరకు ఎప్పుడూ చూడని విధంగా పాశ్చాత్య దేశాలను మార్చేసింది. ఇవన్నీ బాబా వంగా చెప్పినట్లే జరిగాయని కాదు గాని, ఇలా జరుగుతుందని ఆమె ఊహించడమే ఇందులో అర్థం చేసుకోవాల్సిన అంశం. 2130 సంవత్సరం కల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలదు. ఇక అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్ అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని కూడా బాబా వంగా ముందుగానే అంచనా వేసింది. అయితే 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నికైన తర్వాత 2017లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యారు. తర్వాత జో బైడెన్. ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల జోరు నడుస్తోంది. కానీ ఇందులో ఓ ఆఫ్రికన్ అధ్యక్షుడవ్వడం బాబా వంగా అంచనాను నిజం చేసిందని కొందరు వాదిస్తారు. అదే సమయంలో చెర్నోబిల్ విపత్తు, బల్గేరియా భూకంపం, రెండో ప్రపంచ యుద్ధం, యువరాణి డయానా మరణం కూడా బాబా వంగా ప్రవచనాలకు తగ్గట్లే జరిగాయి. ఇక బాబా వంగా చెప్పిన అంచనాల్లో 2130 సంవత్సరం నాటికల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలకుండా నశించిపోతుందని, అంతరిక్ష వాసుల సహకారంతో సముద్ర గర్భంలో మానవులు జీవిస్తారని ఉంది. అలాగే 3005 నాటికి అంగారక గ్రహంపై కూడా యుద్ధం జరుగుతుందని, 3797 సంవత్సరం నాటికి ఈ భూమండలమంతా నశించిపోతుందని, 5079 సంవత్సరం నాటికి మానవ జాతి అంతా తుడిచిపెట్టుకుపోతుందని అంచనా వేసింది. అప్పటికే భూమి మీద మిగిలిన మానవులు మరో సౌర వ్యవస్థలోకి వెళ్లిపోతారని కూడా బాబా వంగా జోస్యం చెప్పింది. మూడో ప్రపంచ యుద్ధం గురించి అంతర్జాతీయంగా ఆందోళన. బాబా వంగా చెప్పిన కాలజ్ఞానంలో నిజానిజాలు పక్కన పెడితే సూచనలు మాత్రం స్పష్టంగానే కనిపిస్తున్నాయి. బాబా వంగా చెప్పిన అంచనాలను ప్రపంచంలో అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటి వరకు కనిపించిన ఉదాహరణలే ఆమె అంచనాలను రూఢీ చేస్తున్నాయి. అవి ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే 2025లో ఆమె చెప్పిన యుద్ధాలు, పర్యావరణ విపత్తుల నుండి భూమి నాశనమయ్యే వరకు భవిష్యత్తులో ఎలా ఉండబోతోందోననే భయం పట్టుకుంది. ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం గురించి అంతర్జాతీయంగా ఆందోళన ఉన్న పరిస్థితుల్లో 2025లో యూరప్ యుద్ధం దానికి దారి తీస్తుందనే అనుమానాలు వస్తున్నాయి. అదే ఇప్పుడు ప్రపంచ కలవరానికి కారణమైంది. ఇవి నిజమైతే పరిస్థితి ఏంటా అనే ఆందోళనను పెంచింది. ఇక ఇవన్నీ చివరికి ఊహలుగానే మిగిలిపోతాయా లేదా అన్నది భవిష్యత్తులో చూసి తెలుసుకోవాల్సిందే.